ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరంగా, సమాచారం పరంగా, ఇతర విషయాల పరంగా మెజారిటీ ప్రజలు విశ్వసించేది గూగుల్ను మాత్రమే. గూగుల్ సేవల మీద ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆధారపడిన నేపథ్యంలో ఆ కంపెనీ మరింత విస్తృతంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. శ్వేత దేశ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాలను కలిగి ఉంది. హైదరాబాద్లో అతిపెద్ద డాటా సెంటర్తో పాటు సర్వీస్ సెంటర్ కూడా గూగుల్కి ఉంది. అమెరికాలో విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ సొంత దేశాన్ని కాదనుకొని ముఖ్యంగా భారత్ మీద ఫోకస్ చేస్తుంది గూగుల్. భారత్లోని ప్రధాన నగరాలలో గూగుల్ తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ తన డేటా సెంటర్ని నెలకొల్పుతోంది. వాస్తవానికి ఐటీ కంపెనీలు డేటా సెంటర్లను ప్రకృతి విపత్తులు చోటు చేసుకోని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పొడి వాతావరణంలో డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తే కంపెనీలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డేటా కేంద్రాల్లో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. ఆ సమాచారం అత్యంత భద్రంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతం దుర్భేద్యంగా ఉండాలి. వాస్తవానికి ఐటీ కంపెనీలు ఎటువంటి విపత్తులు చోటు చేసుకోలేని ప్రాంతంలో తమ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో తొలిసారిగా గూగుల్ ఏపీలోని విశాఖపట్నంలో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 50,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం నెలకొన్న విచ్ఛిన్నకర పరిస్థితుల్లో ఈ దిగ్గజ సంస్థ ఈ స్థాయిలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. శ్వేత దేశ సంస్థ డేటా సెంటర్ ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 50,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. విశాఖపట్నం భౌగోళికంగా ప్రకృతి విపత్తులు చోటు చేసుకునే ప్రాంతం. ఎందుకంటే విశాఖపట్నం సముద్ర తీరాన ఉంటుంది. సముద్రంలో ఏమాత్రం ఆటుపోట్లు చోటు చేసుకున్నా, ఇంకా ఏమైనా మార్పులు జరిగినా ఆ ప్రభావం విశాఖపట్నం నగరం మీద ఉంటుంది. గతంలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం ఏ స్థాయిలో ప్రభావితమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రకృతి విపత్తులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దిగ్గజ టెక్ సంస్థ తన సమాచార వ్యాప్తి కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం విశేషం. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దానికి కూలింగ్ కోసం నీరు భారీగా అవసరం ఉంటుందని, అందువల్లే గూగుల్ సముద్రం తీరంలో ఉన్న విశాఖపట్నం నగరాన్ని ఎంచుకుందని తెలుస్తోంది. పైగా ముంబైలో గూగుల్ సంస్థకు డేటా సెంటర్ ఉంది. దానికి సంబంధించిన కేబుల్స్ ని సముద్ర మార్గంలో విశాఖపట్నం తీసుకొస్తారు. అందువల్ల ఇక్కడ దిగ్గజ టెక్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఐటీ కార్యకలాపాలు పెరగడానికి దోహదం చేశారు. పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కావడానికి ఆయన చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అదే దూకుడు కొనసాగిస్తున్నారు. అందువల్లే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ విశాఖపట్నంలో కార్యకలాపాలు మొదలు పెడితే ఈ నగరం రూపురేఖలు మారిపోతాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అది ఏపీ ఆదాయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.